వెల్కమ్ టు కావ్య ఇన్ కెనడా. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పా కదా, అదే జరుగుతుంది. సో ఇల్లు మొత్తం ఖాళీ చేసేసాం. ఫార్మాలిటీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి అనమాట. ఇది వచ్చేసి కీస్ ఇచ్చే ముందు షూట్ చేశా అని చెప్పాను కదా. సో పార్ట్ 1 నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ చూసేయండి, ఎందుకంటే ఇది దానికి కంటిన్యూషన్ అన్నమాట. సో కెనడాలో ఇల్లు ఖాళీ చేయడం అంటే అది ఈజీ ఏం కాదు. సో మొత్తం మన సామాన్లన్నీ సర్దుకుని వేరే ఇంటికి మూవ్ చేసేసాక కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయన్నమాట. అవి ఏంటి అంటే, మనము అపార్ట్మెంట్ వాళ్ళతో ఫస్ట్ ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి కీస్ ఇవ్వడానికి. సో ఆ అపాయింట్మెంట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే, మన ఇంటికి వచ్చి ఏమైనా పాడయ్యాయా, వాళ్ళు మనకి అపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు ఎలా ఉందో మళ్ళీ మనం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేటప్పుడు అలానే ఉండాలన్నమాట. ఏమి పాడవ్వకూడదు. చిన్న చిన్న మార్క్స్ అయితే ఏమన్నారు గానీ, పెద్ద పెద్ద ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాత్రం దానికి మనం ఇచ్చిన అడ్వాన్స్ లోంచి మనీ కట్ చేసుకుంటారు. అలాగే మన ఇంటి దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన కొత్త అడ్రస్ ఇవ్వాలి. ఎందుకు అంటే, ఏమన్నా లెటర్స్ గనక ఇప్పుడు పాత అడ్రస్ కి వస్తే వాళ్ళు పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చేస్తారు, వాళ్ళు మన కొత్త అడ్రస్ కి పంపిస్తారు అనమాట. మళ్ళీ అది కూడా ఏం ఫ్రీ కాదు, దానికి వచ్చేసి 1 month కి ఎంతో ఛార్జ్ ఉంటది, $90 ఎంతో. మేమైతే మాత్రం ఆల్రెడీ మాకు ముందింటి అడ్రస్ తెలుసు కాబట్టి, అంటే కొత్తింటి అడ్రస్ తెలుసు కాబట్టి ఆ అడ్రస్ కి మేము అన్ని మార్చేసుకున్నాం అనమాట. సో మేము ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. ఈ 2 మేజర్ ఫార్మాలిటీస్ అన్నమాట ఇల్లు ఖాళీ చేసేటప్పుడు గ్యారంటీగా చేసుకోవాల్సినవి. కాకుండా ఇంకా వేరే చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి, అపార్ట్మెంట్ వైజ్ ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మా ఎమ్యూనిటీస్ ఏరియా టూర్ చేయబోతున్నాను. అంటే మాకు అపార్ట్మెంట్ రెంట్ లోని ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మా ఎమ్యూనిటీస్ ఏరియా ఎలా ఉంది అని చూపిపోతున్నాను. సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏరియా అన్నమాట. ఇలా వెళ్తే అండ్ ఈ 3rd floor కి వెళ్ళడానికి ఒకటి డాగ్స్ నాట్ అలౌడ్, ప్లస్ మనకి ఇగో ఇలా కీ ఉండాలన్నమాట. సో ఆ కీ ఉంటే గానీ మనం 3rd floor లోకి వెళ్ళలేము. సో లెట్స్ గెట్ హ్యాండ్. సో ఇలాగ పాయింట్స్ ఉంటాయి ప్రతి దగ్గర, ఏదో ఆఫీస్ లో స్వైప్ చేసినట్టు స్వైప్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. సో లెట్స్ స్వైప్ అండ్ గో. వచ్చేసాం. సో చూడడానికి అయితే చాలా బాగుంటది. మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు దీనికే ఫిదా అయిపోయాం చూసేటప్పుడు. సో ఇక్కడ ఇలాగా ఫస్ట్ ఎంట్రీ అవగానే ఎప్పుడు ఇలా యాక్టివిటీస్ బోర్డ్ ఒకటి ఉంటది అనమాట. సో ఏ మంత్ లో ఏమేమి యాక్టివిటీస్ అవుతున్నాయి అనేది పెట్టేస్తారు. సో మాకు ఈ జనవరిలో అయిన యాక్టివిటీస్ ఇది. ఇలా వచ్చి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళగానే ఇక్కడ ఒక లాంజ్ ఏరియా ఉంటది అనమాట. సో ఇది ఒక రిలాక్సింగ్ ఏరియా. ఇక్కడ ఆఫీస్ టేబుల్స్ కూడా ఉంటాయి. మనకి ఇంట్లో నెట్ ఇష్యూస్ ఉన్నా, లేదా ఎవరైనా కొత్తగా మూవ్ అవ్వగానే నెట్ అవన్నీ కనెక్షన్స్ టైం పడుతుంది కదా, సో కిందకి వచ్చి ఆఫీస్ టేబుల్ మీద వర్క్ చేయొచ్చు అనమాట. ఈ ఎమ్యూనిటీస్ ఏరియా మొత్తము నెట్ ఫ్రీ ఉంటది మనకి. ఇది వచ్చేసి సేమ్ రిలాక్సింగ్ అండ్ లాంజ్ ఏరియానే సెకండ్ అనమాట. ఇంకా ఇంకొక 2 అడిషనల్ వర్క్ చేసి ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక టీవీ కూడా ఉంటది అనమాట. ఇది అందరికీ యాక్సెసిబుల్. సో చాలా మంది మ్యాచెస్ అవి అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. చిన్న లైబ్రరీ కూడా ఉంటది అక్కడ సైడ్ కి. మనకి బుక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. లేదా మనమే బుక్ తెచ్చుకుని అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే టేక్ ఏ బుక్ లీవ్ ఏ బుక్ అనే పాలసీ నడుస్తూ ఉంటది. సో మనం చదివేసిన బుక్స్ ఏమన్నా ఉండి మనకు వద్దు ఇంకా చదువు అనుకుంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి, ఇక్కడ మనకు నచ్చిన బుక్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్లొచ్చు. అండ్ ఈ లాంజ్ ఏరియా నుంచి ఇలా బయటికి రాగానే రైట్ సైడ్ కి గేమింగ్ ఏరియా అన్నమాట ఇది. సో ఇక్కడ మాకు కరెంట్లీ 3 గేమ్స్ ఉంటాయి. పూల్ టేబుల్ అని చెప్పేసి, రెండోది ఈ గేమ్ పేరు అయితే నాకు తెలియదు, అవి కాయిన్స్ లో ఉన్నాయి కదా వాటితో ఆడతారు. ఆ బ్యాట్ దాన్ని కాదనమాట. పక్కన టేబుల్ టెన్నిస్ ఉంది కదా, దాని బ్యాట్ అది ఎవరో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ 3 గేమ్స్ ఉంటాయి. సో నేను ఇక్కడికి వచ్చాక పూల్ కూడా నేర్చుకున్నాను అనమాట. అలాగే వీటి పక్కన చైర్స్ ఇవన్నీ ఉంటాయి, బికాజ్ మనం అక్కడ కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్యాటియో ఉంటది అనమాట. కావాలి అంటే మనం దీన్ని బుక్ చేసుకుని ఏమన్నా చిన్న చిన్న ఈవెంట్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ వాడుకోవచ్చు. మనం ఇలాగా గేమింగ్ ఏరియాలోనే ఒక సైడ్ కి మీడియా రూమ్ అని ఉంటది. అంటే ఏముండదు, దీన్ని మనం బుక్ చేసుకోవాలి. యాక్చువల్లీ అందుకనే ఈ సింబల్స్ అనమాట, వేకెంట్ అండ్ ఇన్ యూజ్ అని. సో ఇది బుక్ చేసుకున్నాక ఇందులో మనం మూవీస్ కానీ ఏదైనా చూసుకోవడానికి సీటింగ్ అయితే బానే ఉంటది అనమాట. ఎక్కువ మందికే ఉంటది సీటింగ్. అండ్ ఒక టీవీ ఉంటది, బయట ఉన్నదానికన్నా పెద్ద టీవీ. అండ్ స్పీకర్స్ కూడా అదేంటి రూఫ్ లో అది సెట్ చేసి ఉంచారు. అండ్ అప్పుడప్పుడు ఇలా మూవీస్ కూడా ప్లే చేస్తూ ఉంటారు అనమాట. రూమ్ ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా వస్తే గనక మనం ఇది బుక్ చేసుకుని ఇక్కడ మూవీస్ చూసుకోవచ్చు అనమాట. ఈ మూవీ రూమ్ లో ఏమేమి వస్తాయి అంటే, ఇగో ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంటది, ఫ్రిడ్జ్ వస్తుంది అనమాట. సో మనకి ఏమైనా కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రూమ్ కి వెళ్ళిపోదాం. ఇంకా ఉంది ఎమ్యూనిటీస్ ఏరియా.
సో ఈ మీడియా రూమ్ నుంచి బయటకు రాగానే ఇందాక చూసాం కదా, అది లాంజ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఏరియా ఉంటది అనమాట. సో ఇక్కడ మాకు చాలా కుకింగ్ క్లాసెస్ కూడా జరుగుతుంటాయి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇలాగా కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటది. అండ్ ఇటు రైట్ సైడ్ కి వచ్చేసి మాస్టర్ షెఫ్ కిచెన్. చాలా బాగుంటది అనమాట. లైక్ ఇంట్లో ఇచ్చే కిచెన్ కన్నా ఈ కిచెన్ చాలా బాగుంటది. అండ్ ఇది అందరికీ యాక్సెసబుల్. మా పార్టీస్ గానీ ఏమైనా అయినా కూడా ఇక్కడే చేసుకుంటా. ఆ వ్లాగ్స్ కూడా పెట్టాను నేను ఆల్రెడీ. సో దీంట్లోనే ఇన్బిల్ట్ డిష్ వాషర్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, ఓవెన్ అన్ని వచ్చేస్తాయి. దాంతో పాటు దాంట్లో యూజ్ చేయడానికి యుటెన్సిల్స్ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. మనం జస్ట్ వండుకునే సామాన్లు, అంటే ఇప్పుడు ఏమైనా చేసుకుందాం రైస్ అది అనుకుంటే అలాంటివి తీసుకుని రావాలి తప్ప ఇంకేం అవసరం లేదు, అన్ని అక్కడే ఉంటాయి. సో ఇలాగా కత్తులు గాని, కటింగ్ కి గాని, లేకపోతే తినడానికి ప్లేట్స్, కప్స్, వైన్ గ్లాసెస్. సో అండ్ ఇది వచ్చేసేమో ఇంకా బేకింగ్ ఐటమ్స్ అన్నమాట. సో నేను ఎప్పుడైనా ఇడ్లీ అది వేసుకుంటే ఇక పెద్ద బ్లెండర్ ఉండేది, అదే తీసుకుని వేసేసుకునేదాన్ని. ఇలాగా పాన్స్ కూడా ఉంటాయి మనకి. కావాలి అనుకుంటే కుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసి కుక్ చేసుకోవచ్చు. జస్ట్ మన కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకుంటే చాలు అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఏం తీసుకురావక్కర్లేదు. బయట గ్రిల్ మెషిన్స్ ఉంటాయి అనమాట, అవి కూడా చూసేద్దాం. హాయ్. సో ఇవి వచ్చేసి గ్రిల్ అన్నమాట. మాకు మేమైతే ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ యా గ్రిల్ చేసుకునే వాళ్ళు అంటే బార్బిక్యూ ఇవన్నీ ఏమైనా చేసుకోవాలి అంటే ఇక చేసేసుకోవచ్చు. ఇందాక ఒక ప్యాటియో చూసాం కదా, ఇది ఇంకో ప్యాటియో అన్నమాట. సో ఇది వెస్ట్ సైడ్ కి వస్తుంది, అది ఈస్ట్ వింగ్ ప్యాటియో. ఇది కూడా అంతే బుక్ చేసుకోవచ్చు. అండ్ దాని మీద ఇది కొంచెం పెద్దగా ఉంటది అనమాట. ఇక ఫైర్ ప్లేస్ అని పైన లైటింగ్స్ అవి ఉంటాయి. ఇక చాలా సార్లు నేను ఫోటోలు తీసుకున్నా. లాస్ట్ సంక్రాంతికి కూడా ఇక్కడ ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేశాను అనమాట. చాలా బాగుంటది ఈ ప్లేస్. సమ్మర్ లో అయితే చాలా మంది ఉంటారు, మనకి ప్లేస్ కూడా దొరకదు. వింటర్ కాబట్టి ఎవరు లేరు యాక్చువల్లీ ఇప్పుడు. సో మనం కిచెన్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇలా స్టోరేజ్, లైబ్రరీ అవి ఉంటాయి అనమాట. ఇక్కడ 2 వాష్రూమ్స్ ఉంటాయి, కామన్ వాష్రూమ్స్ అవి. అండ్ ఒక స్టోరేజ్ ఏరియా కూడా ఉంటది అనమాట. ఇక్కడ అడిషనల్ పిల్లోస్ గానీ, లేకపోతే బయట పాటియో పిల్లోస్ అలాంటివన్నీ ఉంటాయి. మనం అట్నుంచి ఎంటర్ అయ్యాం కదా, ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే ఇక జిమ్, ఇంకా మీటింగ్ రూమ్, లైబ్రరీ అని చెప్పేసి ఉంటది. ఇదనమాట. ఇది ఒక సైలెంట్ రూమ్. సో మనకి ఏమైనా మీటింగ్స్ అవి ఉండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఏమైనా మీటింగ్స్ ఉండి ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. లేదా మనం ఏమైనా పార్టీస్ చేసుకుంటూ ఇండియా నుంచి కనెక్ట్ అయ్యి వాళ్ళని డిస్ప్లే చేయాలి అంటే అది కూడా చేసుకోవచ్చు. లేదా దీన్ని సింపుల్ గా ఒక పార్టీ హాల్ లా బుక్ చేసుకుని లేక అందరం కలిసి కూర్చుని తినచ్చు. ఇలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మల్టీపర్పస్ రూమ్ యాక్చువల్లీ. ఇప్పుడు దాంట్లో అలా బయటికి రాగానే ఆపోజిట్ లో జిమ్ ఉంటది అనమాట. ఇది మాకు రీసెంట్ గా రెనోవేట్ కూడా చేశారు. ఇది వరకు కొన్ని తక్కువ ఎక్విప్మెంట్స్ ఉండేవి, ఇప్పుడు ఎక్కువ యాడ్ చేశారు అనమాట. సో యా, జిమ్ లోనే ఒక సెపరేట్ ఏరియా వచ్చేసి యోగా రూమ్ అని ఉంటది. ఇది యోగా రూమ్ అనమాట. ఇక్కడ కైండ్ ఆఫ్ ఏంటి జుంబా ఇవన్నీ చేస్తారు, అందులో ఎవరో ఉన్నారు, సో అందుకనే తీయలేదు అనమాట. ఇక్కడ అందరూ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు కదా, తీస్తే బాగుండదు అని చెప్పేసి నేను ఇంకా జిమ్ తీయలేదు సెపరేట్ గా. ఇంకా జిమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఎలివేటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఈస్ట్ టవర్ కి కనెక్ట్ అయ్యే ఎలివేటర్స్ అనమాట. అవి కాకుండా ఒక 2 ఆఫీస్ రూమ్స్ ఉంటాయి ఇదే ఫ్లోర్ లో. దాంతో ఇంకా మా ఎమ్యూనిటీస్ ఏరియా అయితే అయిపోయింది. వచ్చేసి మా పార్కింగ్ ఏరియా అనమాట. సో చెప్పాను కదా హీటెడ్ పార్కింగ్ లాట్ అని చెప్పేసి ఇదే. సో ఇందులో పర్ పార్కింగ్ స్పేస్ కి $200 ఛార్జ్ చేస్తారు. సో మొత్తం అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ అయిపోయాయి. కీస్ ఇచ్చేసాము, అన్ని క్లీన్ చేసేసాము. వాళ్ళు మా దగ్గర కీస్ తీసేసుకున్నారు అనమాట. సో ఇంకా ఫైనల్లీ మేము కార్ తీసుకుని ఇప్పుడు ఇలా బయటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ లోపలికి రాలేమన్నమాట. సో ఒక 2-3 థింగ్స్ ఉంటే అవన్నీ పెట్టుకుని వెళ్ళిపోతున్నాము. బాయ్ 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 అపార్ట్మెంట్. ఎంత కొత్త ప్లేస్ కి వెళ్తున్నా ఒక ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతుంటే కొంచెం బాధ ఉంటది కదా. సో ఈ అపార్ట్మెంట్ లో చాలా మెమరీస్ అండ్ చాలా చాలా మంచి మంచి ఫ్రెండ్స్ దొరికారనమాట. వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలంటే బాధగానే ఉంది. అండ్ ఎనీవే ఈ అపార్ట్మెంట్ లో గడిపిన సమ్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇదిగో ఇవే. Yes. That is not what I tried to make, but it was okay. This is not.